దేశవ్యాప్తంగా వాహనదారులకు ఇవాళ ఉదయం చేదు వార్తతో రోజు ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంపై పడబోతుంది. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు ఈ నిర్ణయం గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది. పెట్రోల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి చమురు ధరలపై ఆయా కంపెనీలు అయితే ₹3 పెంచడం జరిగింది. ఒకేసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ₹3 పెంచడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశం మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సంబంధించి ఇటీవలే వరుస కథనాలు వస్తున్నాయి. విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ కొత్త రేటు అమల్లోకి వస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా సామాన్యులు అయితే ఒకేసారి ₹3 పెంచడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితిగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది వాహనదారులు వారి మాటలను అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు పెట్రోల్, డీజిల్ ఒకేసారి ₹3 పెంచడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అంటే ఏ విధంగా ఇబ్బందిగా పరిస్థితుంది? చాలా ఇబ్బందులు పడ్డామండి. పెట్రోల్ లేక పెట్రోల్ దొరకలేదు. చాలా ఇబ్బందులు పడ్డాం, లైన్లో నిలబడ్డాం, ఇవన్నీ చాలా కష్టాలు పడ్డాం. మెల్లిగా ఏదోలాగా ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుంది కాబట్టి బాగానే ఉందండి. మీరు చెప్పండి, ఇదే ఒకేసారి ₹3 పెంచడం దాన్ని ఏ విధంగా చూడొచ్చు, అంటే ఒకేసారి చాలా కష్టమైన పరిస్థితి కదా ₹3 పెంచడం. ఇప్పటికే ఆర్టీసీ బస్సులతో ఇబ్బంది పడుతున్నాం, ఫ్రీ బస్సులు పెట్టి. దానికి తోడు ఆయిల్ రేట్లు పెరిగిపోయి రోడ్డు మీద చూస్తే వ్యాపారాలు లేవు, అందులోనూ ఆన్లైన్లో ఎక్కువైపోయి ఈ చదువు సంఖ్య లేని దాని మీద ఆటో బిల్లు పెంచుకున్నాం. దీని మీద చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మరి ఆలోచించాలి అంతే. ఏది ఒకేసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సంబంధించి తీవ్ర స్థాయిలో అయితే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితిగా మనం చూడొచ్చు. కొంతమంది సామాన్య ప్రజలు కూడా ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఒకేసారి పెట్రోల్, డీజిల్ ₹3 ఇంక్రీజ్ అయింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా కష్టంకరంగా ఉండే, ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉండొచ్చు? ఇబ్బందినండి, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే వర్క్ చేసేటోళ్ళు ఇబ్బందిగా ఉంటుంది. అంటే వర్క్ చేసేటోళ్ళు, ఫ్యామిలీస్ కొంచెం బడ్డింగ్ ఎక్కువ అవుతుంది కదా, చాలా కష్టంగానే ఉంటుంది. ఆటోమేటిక్ మూడు రోజులు పెరిగిందంటే మిగతా నిత్యావసర సరుకుల మీద కూడా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మీద పడే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో సామాన్యులకు ఇబ్బంది అండ్ డైలీ వేజెస్ యూజ్ ఫుడ్ ఏదైతే ఉందో సామాన్య నిత్యావసర సరుకుల మీద కూడా దీని మీద పెరిగే అవకాశం ఉంటుంది కదా, ధరలు పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఇంకా ఫ్యూచర్లో కూడా పెరుగుతుందని కూడా అనుకుంటాను. మనకైతే కష్టం, బళ్ళు కూడా మనం తిప్పుకోలేము, అసలు సర్వే అవ్వలేము. ఫ్యామిలీతో కొంచెం కష్టం అవుతుంది మరి. సరే, ఏదైనా ఇప్పుడు కూడా మన ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా బంకుల వద్ద కూడా ఇటీవలే గత 10 రోజుల కిందట డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఉంటుందని ఒక దీని నేపథ్యంలో పూర్తి స్థాయిలో బంకుల దగ్గర కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. బంకులన్నీ కూడా నో పెట్రోల్ నో అని చెప్పేసి బోర్డులు పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తాం గతంలో ఉన్న కొరత వల్ల. బట్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ప్రకారంగా అయితే ఈరోజు ఉదయం నుంచి ₹3 పెంపుదలపై సామాన్య ప్రజలతో కింద ఇబ్బంది పడుతున్న అంశంగా చూడొచ్చు. అయితే మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ చమురు సంస్థకు సంబంధించి ఏదైతే ఇటీవల జరిగిన యుద్ధం కారణంగా ఈ గ్యాస్ కొరత రావడం జరిగింది. హోటల్ ఇండస్ట్రీ మీద దాని ప్రభావం కూడా పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సామాన్య ప్రజలకి నడ్డు విరిచే దిశలో ఈ ₹3 పెంపు అయితే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఒకేసారి ₹3 పెంచడం అనేది సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికరంగా చూపొచ్చు. అయితే 4 సంవత్సరాల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై పెంచడం కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఈ పెట్రోల్ ధరల ₹3 పెరగడం వల్ల రానున్న కాలంలో ఇది సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే నిత్యావసర సరుకులపై దీని మీద పడే అవకాశం ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మీద దీని మీద పడే ఉంది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా విశాఖ వాసులు కోరుకునే అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ.